మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం. నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిశారు. మొదటగా పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ్యులు మాట్లాడుతూ మార్చి 2024 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లింప చేయుటకు రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించి అలాగే ముఖ్యమంత్రి మా యొక్క సమస్యలను గురించి తెలియజేసి తొందరగా ఇప్పించాలని ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించి తన అవకాశం మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశీల ప్రభాకర్ రావు, కోశాధికారి కనపర్తి దివాకర్, వంగ సుధాకర్, వీరగోని చంద్రమౌళి, కరుణాకర్, భారతి, బుర్ర సుధాకర్, శ్రీనివాస్, పాలోజు రవీందర్, సత్తయ్య, నరసింహరెడ్డి, లవారెడ్డి. జనరల్ గా ఏ గవర్నమెంట్ అయినా రిటర్న్ గానీ చాలా ఇంటికి పంపిస్తారు. ఇచ్చి గౌరవం అంటారు దాన్ని. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యం లోపల కరీంనగర్ జిల్లా మిత్రులందరినీ తీసుకొని స్థానిక అంటే కరీంనగర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి దగ్గరికి వచ్చి మేము ఒక ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది. 21 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం లోపల చలనం లేకపోవడం, మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు చెల్లించకపోవడం, మానసిక వేదనతోటి ఇప్పటి వరకు 42 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తి మాకు రావాల్సిన అంటే మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, జీఏఎస్, టీఏజీఎల్ఐ, అమ్ముకున్నటువంటి లీవులు, కమిటేషను మొత్తం మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీతో సహా ఏకమొత్తంగా ఇవ్వాలని చెప్పి గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి మా ప్రాతినిధ్యం చేస్తూ అసెంబ్లీలో ఇది ప్రస్తావన తీసుకురావాలని, మాకు ఏకమొత్తంగా మాకు చెల్లించాలని. చాలామంది ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాకుండా, బిడ్డల పెళ్లి చేసి అప్పులు చెల్లించలేకుండా, ఇల్లు కట్టుకొని వాళ్ళు బాకీలు తీర్చలేకుండా ఒక మానసిక వేదనకు గురవుతున్న దృష్ట్యా మేము వారిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము వారికి